గోపీచంద్ మలినేని నందమూరి బాలయ్య కాంబినేషన్లో గతేడాది సంక్రాంతికి వీరసింహారెడ్డి మూవీ వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాలు నమోదు చేసింది. ఈ సినిమా తరువాత మైత్రీ సంస్థలోనే జాట్ అనే బాలీవుడ్ సినిమా సన్నీడియోల్తో చేస్తున్నారు మలినేని. ఇదిలా ఉంటే వీరసింహారెడ్డి తరువాత దర్శకుడు బాబీతో డాకు మహారాజ్ సినిమా చేశారు బాలయ్య. ఆ సినిమా తరువాత అఖండ 2 సినిమా చేస్తున్నారు. జాట్ తరువాత మలినేని, అఖండ 2 తరువాత బాలయ్య మళ్లీ కలిసి పని చేయబోతున్నారు. ఈ సమ్మర్ తరువాత నుంచి ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. అయితే ఈ సినిమాకు నిర్మాత ఎవరన్నది ఇంకా ఫిక్స్ కాలేదు. 2 నిర్మాణ సంస్థల పేర్లు ఫైనల్ లిస్ట్లో ఉన్నాయి. ఒకటి చెరుకూరి సుధాకర్ సంస్థ మోక్షజ్ఞతో సినిమా ప్లానింగ్లో ఉంది. కానీ అది కాస్త ముందు వెనుక అవుతోంది. ఒకవేళ ఆ ప్రాజెక్ట్ కనుక పక్కన పెడితే బాలయ్య మలినేని సినిమా చెరుకూరి సుధాకర్ నిర్మిస్తారు. అలా కాకుండా ఆయన మోక్షజ్ఞ సినిమానే నిర్మిస్తే బాలయ్య సినిమాను సతీష్ కిలారు తన వృద్ధి సంస్థ బ్యానర్పై నిర్మిస్తారు. ప్రస్తుతం ఆయన బుచ్చిబాబు రామ్ చరణ్ కాంబినేషన్లో సినిమా నిర్మిస్తున్నారు. మొత్తానికి బ్యానర్లు, దర్శకులు విషయంలో నందమూరి బాలకృష్ణ చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. సరైన కథ, సరైన దర్శకుడు ఎవరన్నది చూస్తున్నారు. అదే టైంలో బ్యానర్ ఎవరన్నది ఆయనే డిసైడ్ చేస్తున్నారు.